ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు ప్రకటన గ్రంథము 14వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయంలో 6వ వచనము చూసినప్పుడు నిత్య సువార్తను తీసుకొని ఆకాశం మధ్యమున ఎగురుచున్న దూతను మనము చూస్తూ ఉన్నాము. వాడు చేయు పని ఏమనగా, ఆ దూత అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకు ప్రతి వంశమునకు ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకు ప్రకటించున్నట్లు అనగా ఈ దినాల్లో సువార్త ప్రకటన మనము కొన్ని ప్రాంతములకు కొన్ని పరిస్థితులను అనుగుణంగా తీసుకొని మాత్రమే సువార్త అందించబడుతూ ఉంది. కానీ ఈ నిత్య సువార్త ఎప్పుడు జరగబోతుంది? ఇది 7 ఏళ్ల మహాశ్రమలలో జరగబోతూ ఉన్న సువార్త. ఆ దినములలో సువార్త ప్రకటించుట బహు కష్టతరమైన పరిస్థితి. ఎందుకనగా క్రూర మృగము పరిపాలనలో ఉండబోతూ ఉంది సర్వలోకమంతా, ఇశ్రాయేలీలు వీరందరూ కూడా. కాబట్టి సంఘము ఎత్తబడిన ఆ యొక్క సమయము. కాబట్టి సువార్త ప్రకటించబడాలి, అప్పుడే అంతము వెంటనే రాదు అనే దేవుని యొక్క సత్యము ప్రకటన ప్రవచనము నెరవేరవలసి ఉంది. కాబట్టి ఆయన నిత్య సువార్తను సర్వ భూలోకమునకు భూనివాసులకు ఆయన అందించుచూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రతి భాష కూడా వారి వారి భాషలో వారికి అర్థమయ్యేలాగున అనగా ప్రతి భాష మాట్లాడు వారికి అనగా వారి భాషలోకి ఆ యొక్క నిత్య సువార్త అందుతూ ఉంది. కాబట్టి కొండలు, లోయలు, ఎడారులు, ఆ యొక్క సముద్రాలు, జలరాశుల ఆ ప్రాంతాలన్నిటిలో నివాసమున్న భూప్రజలకు ఈ నిత్య సువార్త అందుతూ ఉంది. హల్లెలూయా. I saw another angel fly in the midst of heaven, having everlasting gospel to preach unto them that dwell on the earth, and to every nation, kindred, and tongue, and people. ఈ సత్యాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి నిత్య సువార్త అనగా ప్రభువు తన యొక్క చిత్తమును బయలుపరచకుండా, ఆ యొక్క సువార్త ప్రకటించకుండా ప్రభువు తీర్పు తీర్చడు. అందువలనే 7వ వచనంలో ప్రభు మరొక వార్నింగు ఈ యొక్క దూత ద్వారా ఆ జడ్జిమెంట్ తీర్పు రాబోతుంది అని కూడా ప్రకటన చేస్తూ ఉన్నాడు. 7వ వచనం, అతడు మీరు దేవునికి భయపడండి, సృష్టికర్తకు భయపడండి, మిమ్మల్ని జీవింపచేయగల శక్తి గల వానికే భయపడండి. కాబట్టి దేహమును ఆత్మను కూడా జీవములోనికి తీసుకొని వెళ్ళగల ఆ ప్రభువుకే దేహమును చంపి ఈ యొక్క ఆత్మను నరకంలో వేసే ఆ మృగమునకు కాదు, కానీ ఆ ప్రభు ఆత్మను జీవములోనికి తీసుకెళ్ళ ఆ శక్తి గల సమర్థుడు. కాబట్టి ఆయనకు భయపడండి అని మనకు అర్థము ఇస్తూ ఉన్నది. దేవునికి భయపడండి, ఆయన్ని మహిమపరచుడి. ఎలాగ మహిమపరుస్తారు? ఆ దినాల్లో కానుకలు ఇచ్చి కాదు, మందిరానికి వెళ్ళి కాదు, లేకపోతే గొప్ప గొప్ప దాన ధర్మాలు చేసి కాదు. 2 క్రూర మృగమునకు సాగిలపడుట, వాడి యొక్క ముద్రను వేయించుకొనుట, లేదా ప్రభువు బిడ్డలము మేము దానికి సాగిలపడము, ఆ ముద్రను వేయించుకోము అని అన్నప్పుడు వారి మీదకి తీర్పు రాబోతుంది, హతము చేయబోతూ ఉన్నాడు క్రూర మృగము. కాబట్టి ఏది కావాలో తేల్చుకోవాల్సిన సమయము ఆసన్నమైంది.
కాబట్టి దేవునికి భయపడతారా లేక క్రూర మృగానికి భయపడతారా? క్రూర మృగానికి భయపడితే ఆ క్రూర మృగము యొక్క ఆధిపత్యము కేవలము ఈ శరీరములో మనము ఉన్నంతకాలమే. కానీ ఈ శరీరము మనైనది మరలా వెనకటికి ఆ భూమికి చేరిన తర్వాత ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా వెళ్ళును. కాబట్టి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుని దగ్గరకా, లేకపోతే ఆ పాతాళములోకి వెళ్ళవలసిన క్రూర మృగముతో సహా మనము పాతాళములోకి దిగిపోతామా ఆలోచన చేయాలి. కాబట్టి దేవునికి భయపడండి, ఆయనను మహిమపరచండి. ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చింది కనుక ఆకాశమును భూమిని సముద్రమును జలరాశులను కలుగచేసిన వానికి నమస్కారం చేయుడి అని గొప్ప స్వరముతో ఆ యొక్క జడ్జిమెంట్, ఆ యొక్క తీర్పు గడియ లేకపోతే తీర్పు తీర్చు గడియ రానే వచ్చిందని బిగ్గరగా గొప్ప స్వరంతో చెప్తూ ఉన్నాడు ఈ యొక్క దేవదూత. Saying with a loud voice, fear God and give glory to him, for the hour of his judgment he is come, and worship him that made heaven, earth, and sea, and fountains of water. కాబట్టి ఇంత సర్వసృష్టిని నీ కొరకే ఆయన చేసి ఉన్నాడు. ఇవన్నీ చేయబట్టే నువ్వు జీవించుచూ ఉన్నావు. అది గ్రహించి దేవునికి భయపడు అని ఈ యొక్క అర్థం ఇచ్చుచూ ఉన్నది. ఇక్కడ నిత్య సువార్త సర్వలోకమునకు కూడా అందబోతూ ఉంది. ఎవరు తప్పించుకోలేరు, ఎవరు మాకు తెలియదు అని ఆ తీర్పులో ప్రభు ముందు అనడానికి లేదు. దేవునికి మహిమ కలుగునుగాక.